ఒక్క నిమిషం గ్రీన్ లైట్ వెలుగుతుంది కదా. ఓకేనా. రాజనాల సత్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకి నమస్కారం. ఈ రోజున మన దగ్గర ప్రముఖ క్లారినెట్ వాయిద్య కళాకారులు శంకర్ గారు మన దగ్గర ఉన్నారు. ఈ క్లారినెట్ గురించి, ఆ సంగీత ప్రపంచంలో ఆయనకున్న అనుభవాల గురించి ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. రాజనాల సత్య స్టూడియో గారికి ముందుగా ఫస్ట్ టైం రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా నమస్కారం. నమస్తే అండి. నమస్తే. శంకర్, మీరు మొట్టమొదటిసారిగా ఈ ఈ క్లారినెట్ గురించి ఎట్లా తెలుసుకున్నారు? ఈ క్లారినెట్ నేర్చుకోవాలన్న అభిరుచి మీకు ఎలా కలిగింది? ఇప్పుడు క్లారినెట్ అనడం ఏంటంటే వాయిద్య రకంగా ఇన్స్ట్రుమెంట్ అండి. కాకపోతే ఏంటంటే ఈ మా ఫాదర్ గారు, తండ్రి గారు షెహనాయి వాయిస్తుండండి. షెహనాయి వాయిస్తారు. బ్రతకడానికి అన్నట్టు అక్కడ నెల్లూరు దాకా వెళ్ళి అక్కడ అంతా తిరిగి షెహనాయి వాయిస్తుండే. ఒక్క నిమిషం శంకర్ గారు, షెహనాయికి క్లారినెట్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఏంటి తేడా అసలు? క్లారినెట్కు షెహనాయికి ఉన్న వ్యత్యాసము, ఇది రేటు మాదిరిగానే ఉంటుంది, దానికి ఒక పత్తి మాదిరిగా ఉంటుంది కాబట్టి టోన్ చేంజ్ విధంగా ఉంటుంది అన్నమాట. స్వరాలు ఒకటే, దీనికి ఉన్న స్వరంకు దానికి ఉన్న స్వరానికి కొంచెం వేరే ఉంటాయి అన్నమాట. స్కేల్ ఇప్పుడు ఇలా అనుకోవచ్చు, అది పాత ఇన్స్ట్రుమెంట్, ఇది ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న ఇన్స్ట్రుమెంట్ అట్లా అనుకోవాలా? అవును, అట్లా కూడా. షెహనాయి అంటే ఇప్పుడు పాత తరం సంబంధించిన అట్లా అనుకోవచ్చు. అందులో చిన్న షెనాయిలు ఉంటుండే, పెద్ద షెనాయిలు ఉంటుండే, అలాగా రకరకాల షెనాయిలు ఫస్ట్ నుంచి పాత కాలంలో వాడేది. తర్వాత తర్వాత క్లారినెట్ అనే ఇన్స్ట్రుమెంట్ కూడా వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా నడుస్తుంది ఇదేనా? ఇంకేం దీని తర్వాత ఇంకేమన్నా డెవలప్మెంట్? చాలా ఉన్నాయి సార్. సాక్సిఫోన్, ఈ ఫ్లాట్, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్లు చాలా ఉన్నాయి. బ్లోయింగ్ ఇన్స్ట్రుమెంట్లు. బ్లోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫ్లూట్, క్లారినెట్, సాక్సిఫోన్, సూప్రానో, ఈ ఫ్లాట్, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్లు వస్తున్నాయి. ఇది కూడా బ్లోయింగ్ ఇన్స్ట్రుమెంట్ కిందే వస్తుందా? అవును సార్, బ్లోయింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే అండి, గుడ్ అండి, గుడ్. మీకు ఎప్పుడు అది అవకాశం వచ్చింది? ఎప్పుడు ఈ క్లారినెట్ గురించి తెలుసుకున్నారు? ఏంటి చెప్పండి. ఇప్పుడు నేను యాక్చువల్గా బ్యాండ్ మాస్టర్ అండి. బ్యాండ్ మాస్టర్ అంటే డ్రమ్స్ వాయించుకుంటూ అలాగే ఉండే. తర్వాత ఏమైందంటే ఈ యొక్క ఏదైనా ఒక సాంగ్ వచ్చింది అనుకో ఫిలిం లో, ఆ సాంగ్ మనం కూడా చేయాలి అని ఒక తపన కలుగుతుండే. సరే ఇదేంది, అది 1కి 2 సార్లు 10 సార్లు వింటుండే అనమాట. ఆ విని ఆ ట్యూన్ విని మనం కూడా చేద్దాం, ఇది ఒక పాట చేసి 10 మందికి చెప్దాము. రికార్డింగ్ ఇలానే ఒక స్టూడియోలో ఒక రూమ్ లో కూర్చొని రిహార్సల్ చేసి టోటల్ గా, అంటే ట్రంపెట్ ఇన్స్ట్రుమెంట్, అది కూడా బ్లోయింగ్ ఇన్స్ట్రుమెంట్, డ్రమ్స్, క్లారినెట్, ఇలా అన్ని కలిసి ఏ దానికి ఆ రిథమ్ గానీ ఆ ట్యూన్ గానీ టోటల్ గా బిట్ వర్క్స్ అన్ని వాయించి మనం పెళ్లిళ్ళలో పోయి అక్కడ వాయిస్తుంటామండి. అలాగా చేసుకుంటూ వెళ్తుంటే కొన్ని సందర్భాలలో ఇంకా దీనికి ఏముంది, ఈ ఇన్స్ట్రుమెంట్ ఇంతేనా, ఇంకేమన్నా ముందు వెళ్ళటానికి ఏమన్నా ఉందా మార్గం అని చూస్తే అలాగా భజనలలో వెళ్ళడం. భజనలలో హార్మోనియం అనే ఇన్స్ట్రుమెంట్ అక్కడ దొరికింది. వాళ్ళతో పాటు బ్యాక్గ్రౌండ్ వాయించుకుంటూ వెళ్ళడం. ఇలాగ చేసుకుంటుంటే తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ వాళ్ళు మనకు ఒకసారి కలిసి, అది మీరు ప్రోగ్రామ్ ఉన్నాయి వస్తారా అని చెప్పి ఇలాగ మమ్మల్ని కలవడం జరిగింది. ఓకే సార్ వస్తానని చెప్పాను. అలాగా ఆల్ ఇండియాలో ఒక 8 స్టేట్లు తిరిగానండి. అంటే అవి ఫోక్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు తెలంగాణలో మెయిన్ ఇప్పుడు బోనాలు, మాతురి, లంబాడి, జిన్సా అని ఇటువంటి రకరకాల డాన్సులు ఆల్ స్టేట్లలో ప్రోగ్రామ్, కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తుంటారు. తెలంగాణ పర్ఫార్మెన్స్ అక్కడ స్టేట్లలో చేసి మనము సర్టిఫికేట్స్, సన్మానాలు కూడా చేసుకున్నాం. ఓకే, గుడ్ అండ్ గుడ్. మరి శంకర్ గారు, మీకు నచ్చిన ట్యూన్ ఏదైనా ఒకసారి మా ప్రేక్షకుల కోసం ప్లే చేస్తారా? ఓకే సార్, తప్పకుండా. దాని గురించి చెప్పండి. ఏ ట్యూన్, భజన లేకపోతే ఇది ఫోక్ ఏదో ఉంటుంది కదా, అది పూర్తి వివరాలు చెప్పి ప్లే చేయండి. ఓకే సార్, 100% చేద్దాం. ఇది ఏంటంటే ఇప్పుడు మామూలుగా హిందుస్థానీ, కర్ణాటక అని 2 సంగీతాలు ఉన్నాయి. ఓకే, సేమ్ ఒకటే ఉంటుంది, కాకపోతే ఒక రాగంకున్న ఒక ఛాయ, వాది సంవాది అన్నట్టు. హిందుస్థానికి సంబంధించి ఒక పక్కడు, దానిపైన స్వరం పైన నిలకడ, అలాగా ఉంటుంది. కర్ణాటక సంగీతం అదొక స్టైల్, ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి టోటల్ గా ఒకటే, పేర్లు చేంజ్ ఉంటుంది అంతేగాని ఆ ఒక నడక ఏదైతే ఉంటుందో ఫాలోయింగ్ వేరే ఉంటుంది విధానం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా హిందుస్థానీ వాడతారా, తర్వాత లేకపోతే కర్ణాటక చెప్తున్నారు కదా? తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా కర్ణాటక సంగీతం ఎక్కువ వాడుతుంది. హిందుస్థానీ చాలా నార్త్ సైడ్ ఎక్కువ వాడుతున్నారు. హిందుస్థానీ సంగీతం కోసం చాలా మటుకు తెలియదు. ప్లస్ తెలిసినా కూడా వినేవాళ్ళు. ఒక రాగాన్ని ఆలాప్ చేసి దాని 2 అక్షరాలని ఎంతో సాగదీయడం, ఇక వాళ్ళు వినలేరు. ఇక వినేవాళ్ళు ఇదేమో చేస్తున్నట్టు. దానికి ఉన్న ఒక హిందుస్థానికి ఉన్న ఒక గొప్ప విశిష్టత అక్కడ ఉంటుంది అనమాట.
వాది సంవాది స్వరాలు పక్కడు మధ్యలయ ధృతులయ ఈ రకరకంగా సంగీతాన్ని మనం ఆస్వాదించి వాళ్ళకు ప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది. కర్ణాటక స్టైల్ అది వేరే రకం ఉంటుంది. కాకపోతే హిందుస్థానీకి అంత పెద్దగా ప్రాముఖ్యత లేదు, ఇప్పుడు కరువు అయింది, ఎవరు వినేవారు కూడా లేరు సార్ అట్లా. ఓకే అండి, ఓకే. ఇప్పుడు విందామా మనం ఒక ట్యూన్ ఏదన్నా విందామా? వినిపించండి. ఏం ట్యూన్ ప్లే చేస్తున్నారు మీరు ఇప్పుడు? ఇప్పుడు మనం రాగ్ కిరవాణి అని ఓకే మామూలుగా సాయంకాల రాగం అన్నట్టు కిరవాణి రాగం. కర్ణాటక మ్యూజిక్ అనేది హిందుస్థానీ కర్ణాటక రెండు రకాలుగా కిరవాణి. ఓకే ఓకే. రాగం ఒకటి ఉంటుంది, పేరు చేంజ్ ఉంటుంది సార్. పేరు చేంజ్ ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు మనం రాగ్ కిరవాణి అని మనం వాయించగలం. ఓకే అండి, కమ్ ఆన్, క్యారీ ఆన్, ఆల్ ది బెస్ట్. ఓకే అండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ క్లారినెట్ అనేది విషాద గీతాలకు ఎక్కువ వాడతారా, భక్తి గీతాలకు ఎక్కువ వాడతారా, లేకపోతే యుగళ గీతాలకు ఎక్కువ వాడతారా? ఎటువంటి పాటలకి క్లారినెట్ ఎక్కువగా ఉపయోగిస్తారు? అంటే క్లారినెట్ అనేది విశాల గీతానికి లేకపోతే యువల గీతం కానీ భక్తి గీతాన్ని కానీ ప్రతి ఒక్క అట్లా అనేది ఏమి ఉండదు సార్. అంటే ప్రత్యేకంగా దీనికి ప్రసిద్ధి అనేది ఏముండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విషాద గీతం లాగా అనిపించింది నాకు, అట్లా ప్రసిద్ధి చెందుతూ అట్లాంటిది ఏం లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఆ రకంగా అనుకుంటే విషాద గీతం అనడం ఏంటంటే కొన్ని రాగం ఉంది, ఒక శివరంజని రాగం. ఓకే. ఆ శివరంజని రాగానికి ఇక్కడ కర్ణాటకలో కానీ హిందుస్థాన్లో కానీ ఏ రకంగా అయినా ఒక విషాదమైనట్టు శివరంజని రాగం సంబంధించి